హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే మనకి ఎండలు బాగా ఉంటున్నాయి కదండి. సో అందుకనే ఈరోజు మేము పిండొడియాలు చేద్దామని అనుకున్నాము. సో అందుకని ఈ వీడియోలో నేను పిండొడియాలు ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలనేసి చూపించబోతున్నాను అనమాట. ఓకే, సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏం చేయాలి అంటే బియ్యం ఉంటాయి కదండి, వాటిని క్లీన్ చేసి అంటే కడిగి పెట్టుకొని ఆరబెట్టేసి వాటిని పిండి ఆడించేసుకోవాలండి. సో నేనైతే పిండి ఆడించేసుకున్నాను. అయితే ఇప్పుడు మనం ఒక లోటానేమో బియ్యం పిండి తీసుకోవాలండి, మనం ఆడించుకున్నది. అలానే ఇంకొక లోట ఉప్మా రవ్వ అనేది తీసుకోవాలి. అంటే ఒక లోట అది, ఒక లోట ఇది అనమాట. సో ఆ విధంగా తీసుకోవాలి. మీకు చూపించాను కదండి వీడియోలో, ఆ విధంగా. ఇప్పుడు ఇలాంటి ఒక పెద్ద గిన్నె తీసుకోవాలండి. తీసుకొని మనం 2 లోటాలు తీసుకున్నాం కదండి పిండి అనేది, కాబట్టి లోటాకి 7 లోటాలు నీళ్లు తీసుకోవాలి. అంటే మనం 2 లోటాలు తీసుకున్నాం కాబట్టి మొత్తం 14 లోటాలు నీళ్ళు అనేవి ఇందులోకి మనం ఇప్పుడు తీసుకోవాలి. ఓకే, అయితే నేను ముందుగా చూపించాను కదండి, నేను ఏం చేశానంటే లోటా అంటే సగం ఏమో బియ్యం పిండి, ఇంకొక సగం ఉప్మా రవ్వ తీసుకున్నాను నేను. కొంతమంది అంతా కూడా బియ్యం పిండితోనే చేస్తారు, అలా అన్నా చేయొచ్చు, ఇలా అన్నా చేయొచ్చు, ఎలా అయినా పర్వాలేదండి. ఓకే, సో మనమైతే ఇప్పుడు నీళ్ళు వేసేసుకుందాము. కరెక్ట్గా కొలుచుకుని 14 గ్లాసులు అయితే 14 లోటాలు అయితే నీళ్ళు అనేవి వేసేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేయాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ నీళ్ళు అనేవి చాలా బాగా మరగాలండి. బాగా మరిగితేనే మనకి పిండి అనేది దాంట్లో వేసినప్పుడు బాగా ఉడుకుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇది మనం ఇంతకుముందు పిండి వేసుకున్నాం కదండి, ఆ గిన్నెలో ఒక 3 లోటాల వరకు నీళ్ళు అనేవి వేసుకోవాలి. వేసుకొని అంతా కూడా చక్కగా ఒకసారి కలుపుకోవాలండి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా క్లీన్గా క్లియర్గా ఈ విధంగా లంప్స్ లేకుండా కలుపుకుంటూ ఉండాలండి మెల్లిమెల్లిగా. మరీ అంత కాంప్లికేటెడ్గా ఏమీ ఉండదండి, ఈజీగానే అవుతుంది. ఫైనల్గా మనం పిండి అయితే ఈ విధంగా కలిపేసుకున్నామండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా పలచగానే కలుపుకోవాలండి. మరీ థిక్ కన్సిస్టెన్సీ ఏమీ అవసరం లేదనమాట. పైగా మనం రవ్వ తీసుకున్నాం కాబట్టి ఏమవుతుందంటే మనం నీళ్ళు వేసుకొని కలుపుకున్న తర్వాత పిండి అంతా కూడా కిందకి వెళ్ళిపోతుందండి, నీళ్ళు మాత్రం పైకి తేలుతుంది. అయినా ఏం పర్వాలేదు. అయితే ఇప్పుడు మనం పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నామండి. ఒక 10 పచ్చిమిర్చి వరకు తీసుకోవచ్చు. వడియాలు స్పైసీగా ఇంకొంచెం స్పైసీ కావాలి అని అనుకుంటే చిల్లీ అనేవి ఇంకాస్త ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. ఓకేనండి, సో పచ్చిమిర్చి అనేది ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోవాలి. అలానే అల్లం ముక్కలు కూడా కావాలండి. సో అల్లం ఎక్కువ వేసుకుంటే వడియాలు కూడా టేస్ట్ బాగుంటుంది కాబట్టి అల్లం కూడా కాస్త ఎక్కువగానే తీసుకున్నాను. అల్లం కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకొని ఇదంతా కూడా మనం మిక్సీ గిన్నెలోకి వేసేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని పేస్ట్ లాగా చేసేసుకోవాలండి, మిక్సీ పట్టేయాలి. ఒకవేళ సరిగ్గా పేస్ట్ అవ్వట్లేదు అంటే కనుక కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసేసుకోవాలండి, అంతేనండి. ఫైనల్గా ఈ విధంగా అయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ముందుగానే గ్యాస్ మీద నీళ్ళు పెట్టుకున్నాం కదండి, సో దాంట్లోకి ఇది వేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. మీకు ఇంకాస్త స్పైసీగా కావాలి, ఎక్కువగా ఘాటుగా ఉండాలి అని అనుకుంటే కనుక ఇంకాస్త వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో నేనైతే 2 వేసుకున్నాను, 2 స్పూన్లు. ఇప్పుడు దీంట్లోకి కాస్త జీలకర్ర అనేది వేసుకోవాలన్నమాట, వీడియోలో చూపించిన విధంగా. జీలకర్ర వేసుకున్నాం కదండి, ఇప్పుడు దీంట్లోకి ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు అనేది వేసేసుకోవాలండి. ఇప్పుడే మనం ఉప్పు కూడా వేసుకొని అంతా ఒకసారి చక్కగా కలుపుకుందాము. ఇప్పుడు దీన్ని మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా అవ్వనివ్వాలి, అంటే బాగా మరగాలన్నమాట. ఇదంతా కూడా మనకి ఇది బాగా మరిగిన తర్వాత పొంగొచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో దాని తర్వాత మనం దీంట్లోకి ముందుగానే మనం పిండి అనేది వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాం కదండి, అది దీంట్లోకి వేసేసుకోవాలి. ఇది బాగా మరిగిన తర్వాత సో ఈ విధంగా మూత పెట్టేసి వదిలేయాలండి, అదే మరుగుతుంది. ఆ విధంగా ఇది మరిగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండి అనేది వేసేసుకోవాలండి. పిండి వేసేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా కలుపుకుంటూ ఉండాలండి, దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలండి.
ఎందుకంటే అది కన్సిస్టెన్సీ మెల్లిమెల్లిగా కొంచెం థిక్ అవుతుంది, అంటే థిక్ కన్సిస్టెన్సీ అవుతుంది అనమాట. సో అందుకని దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. ఫైనల్గా దీని కన్సిస్టెన్సీ అనేది కాస్త చిక్కగా అవుతుందండి ఈ విధంగా. సో ఇలా అయిన తర్వాత గ్యాస్ కట్టేసి ఇంకా మనం వడియాలు పెట్టేసుకోవడమేనండి, అంతే. సో మనం వేడిగా ఉన్నప్పుడే పెట్టేసుకోవచ్చండి, పెద్దగా ఏం పర్వాలేదు. ఇంతేనండి, ఇలాగ చక్కగా ఎండగా ఉన్నప్పుడే వడియాలు అనేవి పట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది. సో ఇంతేనండి, పిండి వడియాలు ఏ విధంగా చేసుకోవాలో ఏ విధంగా పెట్టుకోవాలో చూపించాను కదండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ అండి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.